హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో క్రీమీ టెక్చర్తో రైస్ కీర్ చేసి చూపించిపోతున్నానండి. దీనికోసం నేను జీరా సాంబార్ రైస్ తీసుకున్నాను. మీకు ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. ఒక కప్పు వరకు తీసుకొని ఒకసారి వాష్ చేయాలండి. ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుంది కదా, అందుకే ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. ఈలోపు చిక్కటి 1 లీటర్ పాలను పొయ్యి మీద పెట్టుకున్నాను. అవి కాగేలోపు ఇక్కడ ఒక 5 నిమిషాలు నానిన రైస్ని నీళ్ళన్నీ వంచేసి కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలు మరుగుతూ ఉన్నాయి. ఒక పావు గంట సేపు వరకు పాలను చక్కగా మరగనివ్వాలండి. పావు గంట మరిగిన తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం ఇందులో కోర్సుగా గ్రైండ్ చేసుకున్న రైస్ని వేసేద్దాము. వేసేసి చక్కగా వండుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాము. ఒక 3/4 కప్పు వరకు నేను షుగర్ వేశాను. ఏ కప్పుతో అయితే రైస్ వేశారో అదే కప్పుతో షుగర్ వేయాలండి. ఇంకాస్త స్వీట్ ఇష్టపడితే కొంచెం పెంచుకోవచ్చు. నేతిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఉడుకుతూ ఉంది కదా, ఇందులో యాలకుల్ని క్రష్ చేసి వేసుకున్నానండి. కచ్చాపిచ్చాగా దంచుకొని కొంచెం దగ్గర పడుతుంది, మరీ దగ్గర పడనివ్వకూడదు. ఈ విధంగా బబుల్స్ వస్తూ దగ్గర పడుతున్నప్పుడు నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేద్దాము. చూడండి, ఇంకా తిక్కుగా చేయకూడదు. ఈ రైస్ కీర్ చాలా కమ్మగా ఉంటుందండి. పండగలు వచ్చినప్పుడు మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగలప్పుడే కాదండి, ఎవరైనా సరే మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్టే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. జీరా సాంబార్ రైస్ అవైలబుల్లో లేకపోతే నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా మనం ఈ కీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.